హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ సైన్స్లోని చాప్టర్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి తెలుసుకుందాము. ఈ మధ్య మనం ఎక్కువ డిఫారెస్టేషన్ అనే పదం వింటున్నాము, అంటే చెట్లను కట్ చేసేటమాట. కాబట్టి మనం ఇది రివర్సల్ చేయటానికి చెట్లు నాటండి, హరితహారం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ ఎందుకు, అసలు డిఫారెస్టేషన్ చేయటం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, మనం డిఫారెస్టేషన్ ఏ పర్పస్ కోసం చేస్తున్నాం అన్నది ఫస్ట్ మనం నేర్చుకుందాము. ఈ ఎర్త్ మీద చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఉంటాయి. అవి మన శ్రేయస్సుకు ఇంకో మనుగడకి చాలా ఇంపార్టెంట్. ఈ చెట్లను కొట్టేయటమే డిఫారెస్టేషన్ అని అంటారు. చెట్లను మనం ఎందుకు కొట్టేస్తున్నామంటే ఐదర్ ఆ ల్యాండ్ని మనం కల్టివేషన్కి వాడటానికి కానీ, లేకపోతే ఆ ల్యాండ్లో ఇల్లులు కట్టడం, లేకపోతే ఫ్యాక్టరీస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ, ఆ చెట్ల నుంచి వచ్చే చెక్కతో మనం ఫర్నిచర్ తయారు చేయొచ్చు. అలాగే ఆ వుడ్ని ఫ్యూయల్ కింద కూడా వాడచ్చు అని మనం ఇదివరకు చాప్టర్స్లో నేర్చుకున్నాము. సో ఈ అన్నిటి కోసం మనం డిఫారెస్టేషన్ అనేది ఎక్కువ చేస్తున్నాం ఈ మధ్య. అలా కాకుండా కొన్ని న్యాచురల్ కాజెస్ వల్ల కూడా డిఫారెస్టేషన్ అని అవుతుంది. అది ఎందుకు అని అంటే ఫారెస్ట్ ఫైర్స్ వల్ల, అంటే ఫారెస్ట్కి మంట అంటుకోవటం వల్ల కానీ, లేకపోతే సివియర్ డ్రాట్ కండిషన్స్ వల్ల కానీ డిఫారెస్టేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ అంటే డిఫారెస్టేషన్ చేయటం వల్ల, చెట్లను కొట్టేయటం వల్ల ఏమవుతుంది అని మనం ఈ స్లైడ్లో నేర్చుకుందాం. ఈ డిఫారెస్టేషన్ వల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది, అలాగే పొల్యూషన్ లెవెల్ కూడా పెరుగుతుంది. దీనివల్ల అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా పెరుగుతుంది. ఎందుకు అని అంటే మనం నేర్చుకున్నాం కదా, ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఫుడ్ని తయారు చేస్తాయి. సో ఆ ఫుడ్ని తయారు చేసే ప్రాసెస్లో యూజ్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్. చెట్లు తగ్గిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చెట్లు తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. దానివల్ల అట్మాస్ఫియర్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోయి, దానివల్ల మనం పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ చాప్టర్లో నేర్చుకున్నట్టు గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇదంతా ఎక్కువ అవటం వల్ల ఏమవుతుంది, ఈ వాటర్ సైకిల్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయితే తక్కువ వానలు పడతాయి, దీనివల్ల కరువు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో చెట్లని కట్ చేయటం వల్ల ఇంత కాన్సిక్వెన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో దీనివల్ల నేచర్లో బ్యాలెన్స్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అలాగే కరువు ఇంకా వరదలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ అవుతుంది. చెట్లను కట్ చేయటం వల్ల సాయిల్ యొక్క ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. ఇలా చెట్లు ఉండటం వల్ల లిటిల్ అమౌంట్ ఆఫ్ సాయిలే ఎరోజన్ అవుతుంది అన్నమాట. కానీ చెట్లు లేవనుకోండి, మొత్తం సాయిల్ అంతా ఎరోజన్ అయిపోతుంది. అంటే సాయిల్ ఎరోజన్ అని మనం నేర్చుకున్నాం కదా. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటంటే టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట, వాటర్తో పాటు వెళ్ళిపోయి కింద ఉన్న హార్డ్ రాకీ లేయర్స్ మాత్రమే మిగులుతాయి. కాబట్టి ఈ మిగిలిన సాయిల్ చాలా లెస్ ఫర్టైల్గా ఉంటుంది. అది మొక్కలు పెంచడానికి కూడా అంత పనికిరాదు అన్నమాట. సో గ్రాడ్యువల్గా ఏదైతే మంచి ఫర్టైల్ ల్యాండ్, అంటే ఏదైతే మనం మొక్కలు పెంచడానికి కన్వీనియంట్గా ఉండేదో అది కాస్త ఇలా డెజర్ట్స్ కింద మాడిపోతుంది సాయిల్ ఎరోజన్ వల్ల. దీన్నే డెజర్టిఫికేషన్ అని అంటారు. డిఫారెస్టేషన్ వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ని తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, అవి వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి కదా, అలాగే వాటికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది అన్నమాట ఆ సాయిల్కి. సో ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే స్లోగా ఆ సాయిల్ నుంచి వాటర్ గ్రౌండ్కి ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. మనకి గ్రౌండ్ వాటర్ అని వస్తుంది కదా ఫ్రెండ్స్. సో డిఫారెస్టేషన్ చేయటం వల్ల ఏమవుతుంది, ఈ ప్రాసెస్ అంతా ఆగిపోతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ ఉండదు. సో గ్రౌండ్ వాటర్లో వచ్చే వాటర్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి గ్రౌండ్లోకి వాటర్ తక్కువ వెళ్తుంది అని అంటే పైన ఎక్కువ వాటర్ ఉండిపోతున్నట్టు కదా, దానివల్ల ఫ్లడ్స్ అంటే వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫారెస్టేషన్ వల్ల మన డే టు డే లైఫ్లో చాలా కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకుందాము. మనం మన ప్లాంట్స్ని ఇంకా యానిమల్స్ని, వాటి యొక్క పరిసరాలని ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో కాపాడుతున్నాము. వీటిని వైల్డ్ లైఫ్ శాంచురీ అని కానీ, లేకపోతే నేషనల్ పార్క్ లేదా బయోస్పియర్ రిజర్వ్ అని అంటారు. అసలు ఇవి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము.
వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే వన్యప్రాణుల అభయారణ్యం. ఇక్కడ యానిమల్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అలాగే వాటి పరిసరాలను కూడా ప్రొటెక్టెడ్గా ఉంచుతారు. నేషనల్ పార్క్ అంటే జాతీయ ఉద్యానవనం. ఇందులో ఏమవుతుందంటే ఈ యానిమల్స్, ఈ వైల్డ్ లైఫ్ ఫ్రీగా వాటి పరిసరాలను యూస్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. బయోస్పియర్ రిజర్వ్ అంటే లార్జ్ ఏరియాస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ల్యాండ్. అక్కడ వైల్డ్ లైఫ్నే కాకుండా ప్లాంట్స్, ఇంకా యానిమల్స్ అండ్ ఆల్సో ఆ ఏరియాలో ఉండే ట్రైబల్స్ యొక్క ట్రెడిషనల్ లైఫ్ని కూడా ప్రొటెక్ట్ చేస్తారన్నమాట. దీన్నే బయోస్పియర్ రిజర్వ్ అని అంటారు. ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో చూడండి ఫ్రెండ్స్, ఇది పంచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్. సో నేను చెప్పా కదా, బయోస్పియర్ రిజర్వ్ అంటే వైల్డ్ లైఫే కాకుండా ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, అక్కడున్న ట్రైబల్ యొక్క కల్చర్ అండ్ ఇంత బయోడైవర్సిటీని వీళ్ళు మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేది. ఇక్కడ పిక్చర్లో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంది, అలాంగ్ విత్ దాట్ 2 శాంచురీస్ ఉన్నాయి. ఇవి బోరీ శాంచురీ అండ్ పంచ్మర్హి శాంచురీ. నేషనల్ పార్క్ వచ్చేసి సత్పురా నేషనల్ పార్క్. ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఉండే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ఫ్లోరా అండ్ ఫానా అని అంటారు. ప్లాంట్స్ని ఫ్లోరా అంటారు, యానిమల్స్ని ఫానా అని అంటారు. సో ఈ పిక్చర్లో కొన్ని మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్, వైల్డ్ డాగ్, చీతల్, ఊల్ఫ్, లెపర్డ్, ఫర్న్, జామూన్, ఇవన్నీ ఫ్లోరా ఇంకా ఫానాకి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఇందాక మనం పంచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ అని నేర్చుకున్నాం కదా, అక్కడ ఉన్న కొన్ని ఫ్లోరా అండ్ ఫానా ఏంటంటే స్టేక్, మ్యాంగో, జామూన్, ఇవన్నీ అక్కడ ఉండే ఫ్లోరా. ఇంకా ఫానా వచ్చేసి ఇందాక నేను మెన్షన్ చేసినట్టు చీతల్, లెపర్డ్, వైల్డ్ డాగ్, ఊల్ఫ్, ఇవన్నీ అక్కడ ఏరియాలో ఉండే ఫానా. ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా చెప్పారనంటే, చిల్డ్రన్ ఈ బయోస్పియర్ రిజర్వ్ చూడడానికి వెళ్ళారు. సో అక్కడ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా చిల్డ్రన్ ఒక డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళగా అక్కడ వాళ్ళు పెద్ద స్క్విరల్ని చూశారు, అంటే ఉడతని చూశారు. దానికి పెద్ద టైల్ ఉంది అండ్ ఆల్సో పిల్లలు చాలా క్యూరియస్గా ఉన్నారు దాని గురించి తెలుసుకోవడానికి. వాళ్ళ సార్ని అడగగా ఆయన అది జైంట్ స్క్విరల్ అని, అది ఆ ఏరియాకి ఎండమిక్ అని చెప్పారు. సో ఎండమిక్ స్పీషీస్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఎక్స్క్లూజివ్గా ఒక ఏరియాలోనే దొరుకుతాయి అవి, ఆ ప్లాంట్ కానీ యానిమల్ కానీ, వాటిని ఎండమిక్ స్పీషీస్ అని అంటారు. ఇక్కడ ఇచ్చే చూడండి ఫ్రెండ్స్, ఎండమిక్ స్పీషీస్ ఆర్ దోస్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ అ పర్టిక్యులర్ ఏరియా. అవి నార్మల్గా వేరే ఎక్కడ దొరకవన్నమాట, అంటే కనిపించవు. సో ఇక్కడ మనం ఈ బయోస్పియర్ రిజర్వ్లో ఎండమిక్గా ఉన్న ఫ్లోరా వచ్చేసి సాల్ అండ్ వైల్డ్ మ్యాంగో, ఫానా వచ్చేసి ఇండియన్ జైంట్ స్క్విరల్ అండ్ ఫ్లయింగ్ స్క్విరల్ అనేవి ఇక్కడ ఏరియాలో ఉండే ఎండమిక్ ఫానా. ఇదే జైంట్ స్క్విరల్. అండ్ ఫ్లోరాకి నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా ఫ్రెండ్స్, వైల్డ్ మ్యాంగో అని, ఇది దాని పిక్చర్. వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేవి రిజర్వ్ ఫారెస్ట్ మాట. అవి అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్కి ప్రొటెక్షన్ ఇస్తాయి, అలాగే అవి బతకడానికి సూటబుల్గా ఉండే లివింగ్ కండిషన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. వైల్డ్ లైఫ్ శాంచురీస్లో అక్కడ ఉన్న పీపుల్ కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు. ఎలా అంటే అక్కడ ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ని కలెక్ట్ చేయొచ్చు, ఇంకా ఫైర్ వుడ్ని కూడా కలెక్ట్ చేయొచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కొన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్లో అలౌ చేస్తారు. కానీ ఇవి ఇంత ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంచినా అవి ఇంకా సేఫ్ కాదు. ఎందుకనంటే ఆ నైబర్హుడ్లో ఉన్న పీపుల్ అక్కడికి వచ్చి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. సో జూకి వైల్డ్ లైఫ్ శాంచురీకి ఒక డిఫరెన్స్ ఏంటంటే, వైల్డ్ లైఫ్ శాంచురీలో అవి ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంటాయి, వాటికి ఎలాంటి డేంజర్స్ ఉండవు, అండ్ ఆల్సో అవి వాటి న్యాచురల్ హ్యాబిటేట్లో ఉంటాయి, అంటే న్యాచురల్గా రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉంటాయి. కానీ జూలో వచ్చేసి యానిమల్స్ ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్, అంటే ఆర్టిఫిషియల్ సరౌండింగ్స్లో ఉంటాయి. ఇక్కడ మనం నేషనల్ పార్క్ కూడా ఒకటి ఉందని నేర్చుకున్నాం, అదే సత్పురా నేషనల్ పార్క్. ఇది ఇండియాలోనే ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ ఇండియన్ టేక్ అనేది దొరుకుతుంది. అండ్ ఇండియాలో వచ్చేసి మోర్ దెన్ 100 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఈ ఏరియాలో సత్పురా టైగర్ రిజర్వ్ అని ఉంది. సో ప్రాజెక్ట్ టైగర్ అని ఒకటి మన గవర్నమెంట్ ద్వారా లాంచ్ చేయబడింది. అది మన కంట్రీలో ఉన్న టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది.
యానిమల్స్ వేటివైతే నెంబర్ తగ్గిపోతున్నాయో అవి ఎక్స్టింక్షన్ అవ్వచ్చు అన్నమాట. ఎక్స్టింక్షన్ అంటే ఇంకా కనపడకపోవచ్చు. వీటిని ఎండేంజర్డ్ యానిమల్స్ అని అంటారు. ఇవి ఎందుకు ఇలా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అని అంటే అవి ఉండే న్యాచురల్ పరిసరాల్లో డిస్టర్బెన్స్ రావటం వల్ల వాటి సర్వైవల్కి ఇబ్బంది అయ్యి ఇవి ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. సో ఓన్లీ పెద్ద పెద్ద యానిమల్స్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయా అని అంటే లేదు, చిన్న యానిమల్స్ కూడా ఎక్స్టింక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మనం అప్పుడప్పుడు స్నేక్స్, ఫ్రాగ్స్, లిజర్డ్స్ ఇలాంటివన్నీ చంపేస్తూ ఉంటాం కదా, కానీ ఇవి ఎకోసిస్టంలో చాలా ఇంపార్టెంట్. వాటిని చంపటం వల్ల మనకి మనమే హామ్ చేసుకున్నట్టు అర్థం. మనం ఈ ఎకోసిస్టమ్ గురించి 7th క్లాస్లో నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎకోసిస్టమ్ అని అంటే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇంకా ఆ ఏరియాలో ఉండే నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఎలా అంటే క్లైమేట్, సాయిల్, రివర్ డెల్టాస్ ఇవన్నీ కలిపి ఒక ఎకోసిస్టమ్ అవుతుంది. సో ఎండేంజర్డ్ యానిమల్స్కి మనందరికీ తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ డైనోసార్స్. రెడ్ డేటా బుక్ అని అంటే ఈ బుక్ ఈ ఎండేంజర్డ్ యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క డేటాని కలెక్ట్ చేసే బుక్ని రెడ్ డేటా బుక్ అని అంటారు. మైగ్రేటరీ బర్డ్స్ అంటే కొన్ని బర్డ్స్ ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ టైంలో క్లైమాటిక్ చేంజెస్ వల్ల వేరే దగ్గరికి ఎగురుకుంటూ వెళ్తాయి. ఇవి ఎందుకు వెళ్తాయి అని అంటే అక్కడ గుడ్లు పెట్టడానికి వెళ్తాయి. అవి ఉండే ఏరియాలో వెదర్ చాలా కోల్డ్గా ఉంటుంది కాబట్టి అవి అక్కడ గుడ్లు పెట్టడం కష్టం కాబట్టి అవి వేరే దగ్గరకు వచ్చి ఎగ్స్ని పెడతాయి అన్నమాట. సో ఈ బర్డ్స్ ఏవైతే లాంగ్ డిస్టెన్స్ని కవర్ చేస్తాయో వాటినే మైగ్రేటరీ బర్డ్స్ అని అంటారు. రీసైక్లింగ్ ఆఫ్ పేపర్. 1 టన్ ఆఫ్ పేపర్ చేయడానికి 17 ఫుల్ గ్రోన్ ట్రీస్ కావాలి. కాబట్టి పేపర్ అనేది మనం అసలు వేస్ట్ చేయకూడదు. మనం పేపర్ని రీసైకిల్ చేయడానికి చాలా ట్రై చేయాలి. అండ్ ఆల్సో పేపర్ని రీసైకిల్ చేయటం వల్ల కొత్తగా తయారు చేసే పేపర్ యొక్క ప్రొడక్షన్ కొంచెం తగ్గుతుంది. దానివల్ల పేపర్ మేకింగ్లో యూస్ చేసే కెమికల్స్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. రీఫారెస్టేషన్ అని అంటే ఆల్రెడీ మనం డిఫారెస్టేషన్ చేస్తున్నాం కదా, అలా కాకుండా మళ్ళీ చెట్లను నాటాలన్నది చాలా ఇంపార్టెంట్. మనం అట్లీస్ట్ ఎన్ని చెట్లను కట్ చేస్తున్నామో అన్ని చెట్లను నాటాల్సిన అవసరం ఉంది. ఒక ఫారెస్ట్లో మనం చెట్టుని కట్ చేస్తున్నామని అంటే మనం నెక్స్ట్ టైం సేమ్ స్పీషీస్ అంటే అలాంటి చెట్టుని నాటడం మంచిది, లేకపోతే ఇలాంటివి ఎక్స్టింక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ యాక్ట్ ఏం చేస్తుందని అంటే న్యాచురల్ ఫారెస్ట్ని అండ్ ఆల్సో ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్ యొక్క నీడ్స్ని కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అన్నమాట. రీఫారెస్టేషన్ న్యాచురల్గా కూడా అవ్వచ్చు. ఇది ఎప్పుడు అవుతుందని అంటే మనం డిఫారెస్టేషన్ చేసిన ఏరియా అన్డిస్టర్బ్డ్గా ఉంటే అది దానికదే రీఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కీవర్డ్స్ బయోడైవర్సిటీ, బయోస్పియర్ రిజర్వ్, deforestation, desertification, ecosystem, endangered species, endemic species, extinct, fauna, flora, migratory birds, national park, red data book, reforestation and sanctuary. Thank you.